జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 25వ దశకం. ఈ దశకంలో హిరణ్యకశిపుని యొక్క వధ వర్ణిస్తున్నారు. అయితే గత దశకంలో ప్రహ్లాదుణ్ణి ఏదో విధంగా హరిభజన మానమని అంటే, లేదు, ఆ హరియే అన్నిటికీ ఆధారం, నీకు నాకు సమస్త జీవకోటికి కూడా ఆ భగవంతుడే హరే ఆధారం అనేసరికి, ఇంకా హరినామము మానవా, నువ్వు అంతటా ఉన్నాడు అన్నావు కదా, హరి అనకుండానే అంటూ ఉంటాడనమాట. అంతటా ఉన్నాడు అని అంటున్నావు కదా, ఏది ఈ స్తంభంలో చూపించు అని ఒక స్తంభం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్తంభంలోంచి భగవంతుడు చీల్చుకొని బయటికి రావటం, వచ్చేటటువంటి ఘటన అంతా కూడా ఇక్కడ ఈ దశకంలో తెలియజేస్తూ ఉంటారు. మొదటి శ్లోకంలో స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘూర్ణజ్జగదండకుండకుహరో ఘోరస్తవా భూద్రవః శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం కంపః కశ్చన సంపపాత చలితోప్యంభోజ భూర్విష్టరాత్. ఎప్పుడైతే ఆ హిరణ్యకశిపుడు స్తంభం దగ్గరికి వచ్చి దాని మీద మోదాడో, కొట్టాడో, విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ధ్వనితో స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో, ఘట్టయతో దాని మీద కొట్టేసరికి ఆ హిరణ్యకశిపుడు అందులోంచి భీకరమైనటువంటి ఘోర భూద్రవః, విపరీతమైనటువంటి రవము అంటే శబ్దము, ఆ శబ్దంతో భగవంతుడు ఆవిర్భవించాడట. ఆఘూర్ణ జగదండ కుండ కుహరో, జగములన్నీ కూడా ఊగిసలాడిపోయాయట ఆ ధ్వనికి, భీతికి, భయానికి అన్నీ కూడా కంపించిపోతున్నాయట. ఘోర భూద్రవః, విపరీతమైనటువంటి ధ్వనితోటి, ఆ శబ్దంతో ఆవిర్భవించిన తర్వాత ఆ హిరణ్యకశిపుడికి కూడా శ్రుత్వాయం కిల, వినేటటువంటి ఆ శబ్దాన్ని విన్న తర్వాత దైత్యరాజ హృదయే, హిరణ్యకశిపుని యొక్క దైత్యరాజు అంటే ఆ అసురులకు రాజు అయినటువంటి హిరణ్యకశిపుని యొక్క హృదయంలో కూడా భయం కలిగిందిట, భీతి కలిగిందిట. పూర్వం కదాపి అశ్రుతం, అశ్రుతం పూర్వం ఎన్నడూ విననటువంటి ఆ ధ్వనిని చూసేసరికి, భీకరమైనటువంటి ధ్వనితోటి భగవంతుడు ఆవిర్భవించేసరికి ఆ విచిత్ర స్వరూపాన్ని చూసి, ఆ ధ్వనిని చూసి హిరణ్యకశిపుడికి కూడా భయం కలిగిందట. కంపః కశ్చన సంపపాత, కంపించిపోయేట జగాలన్నీ కూడా. చలితో అపి అంభోజ భూర్విష్టరాన్, అంభోజము అంటే కమలము, కమలంలో ఆవిర్భవించినటువంటి బ్రహ్మగారి సైతము, ఆ కమలం సైతము ఊగిసలాడిపోయిందట. అంటే ఆయన కూడా చలించిపోయారనమాట ఆ విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి ఆ శబ్దానికి, ధ్వనికి. దైత్యే దిక్షు విసృష్ట చక్షుషి మహాసంరంభిణి స్తంభతః సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో కిం కిం ఏతదద్భుతమితి వ్యుద్భ్రాంత చిత్తే సురే విస్ఫూర్జ ధవళోగ్రరోమ వికసత్ వర్ష్మా సమాజృంభథాః. ఆ అసురునికి మనసులో భయం కలిగి భీతి చెందినటువంటి వాడై అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడట. దైత్యే దిక్షు విసృష్ట చక్షుషి, తన యొక్క నేత్రాలతోటి దిక్కులన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడట. అప్పుడు మహాసంరంభిణి స్తంభతః, ఆ స్తంభంలోంచి మహాద్భుతమైనటువంటి ఒక అద్భుత ఆకారము సంభూతం ఆవిర్భవించిందట. అది న మృగాత్మకం న మనుజాకారం, మృగముగా కాకుండా మనుషులుగా కాకుండా సగం మృగంగా సగం మనుషులుగా ఉండేటటువంటి నరసింహావతారంలో స్వామి కిం కిం ఏతదద్భుతమితి, ఆహా ఏమద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం స్వామి, వర్ణించనలవి కానటువంటి మహాద్భుతమైనటువంటి. యుద్భ్రాంత చిత్తే సురే, ఆ అసురుడికి కూడా దిగ్భ్రాంతి కలిగిందట, అమ్మో ఏమిటి స్వరూపం అని. యుద్భ్రాంత చిత్తే సురే, చిత్తంలో మనసులో భయం కలిగిందట, భీతి చెందాడట. విస్ఫూర్జ ధవళోగ్ర రోమ వికసత్, విస్ఫూర్జ నలుదిక్కులా కూడా ప్రసరించేటటువంటి తెల్లని శ్వేతవర్ణమైనటువంటి ఆ ముఖము, సింహపు ముఖం కదా, సింహం ముఖానికి జూలు ఉంటుంది, ఆ జూలు కొద్ది కొద్దిగా తెల్లగా వికసిస్తున్నటువంటి ప్రకాశంతో కూడినటువంటి వర్ష్మా సమాజృంభదా, వ్యాప్తి చెందుతూ వికసిస్తూ ఉన్నాయిట ఆ రోమాలు. అటువంటి ఏమి అద్భుతమైనటువంటి స్వరూపము.
తప్తస్వర్ణ సవర్ణ ఘూర్ణరతి రుక్షాక్షం సటాకేసరా ప్రోత్కంప ప్రణికుంభితాంబరమహో జియాత్త వేదం వపుః వ్యాప్త మహోదరీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్మహా జిహ్వా నిర్గమ దృశ్యమాన సుమః దంష్ట్రాయుగోడ్డామరం. దంష్ట్రలు, స్వామి యొక్క దంష్ట్రలు గోడ్డామరం బాగా పదునుగా ఉన్నాయట, విపరీతంగా. ఆ స్వామి నోరు తెరిచేసరికి ఒక్కసారి ఒక పెద్ద గుహ లాగా ఉన్నదట స్వామి యొక్క నోరు. తప్త స్వర్ణ సవర్ణ, తపింపజేసినటువంటి బంగారం ఏ విధంగా అయితే ఎరుపు రంగు పసుపు రంగుతో కలిపినటువంటి వర్ణం ఉంటుందో అట్లా ప్రకాశవంతమైనటువంటి స్వరూపంతో స్వామి ఘూర్ణరతి రూక్షాక్షం సటాకేసరా, అతి రూక్షాక్షం, స్వామి యొక్క కన్నులు నేత్రాలు తిరిగిపోతున్నాయిట గుండ్రంగా. సటాకేసరా, ఇంకా స్వామి యొక్క జూలు బిదిలిస్తూ ఉన్నప్పుడు ఆకాశాన్ని అంటే విధంగా అంత పెద్దగా కనిపిస్తోందట. ప్రోత్కంప ప్రణికుంభితాంబరమహో, స్వామి ఒక్కసారి జూలుని విదిలిస్తే అంబరాన్ని అంటే విధంగా ఉన్నాయట ఆ జూలు. జియాత్త వేదం వపుః, వేదస్వరూపుడమైనటువంటి హే భగవన్, మహాద్భుతమైనటువంటి నీ స్వరూపము ఏమని వర్ణింపము స్వామి. వ్యాప్త మహోదరీ సఖముఖం, ఇక స్వామి నోరు తెరిస్తేట ఒక పెద్ద గుహలాగా ఉందట. ఆ గుహలోంచి ఖడ్గోగ్రవల్గన్మహ, ఖడ్గ ఉగ్ర వల్గన్మహ, నోరు తెరిచినప్పుడు లోపల నుంచి వచ్చేటటువంటి నాలుక, జిహ్వ అంటే నాలుక, ఆ నాలుక పదునైనటువంటి కత్తిలాగా ఉందట. జిహ్వా నిర్గమ దృశ్యమాన సుమహాత్, ఆ కోరపళ్ళలోంచి బయటికి వచ్చేటటువంటి నాలుక పదునైనటువంటి కత్తిలాగా ఉందట. దంష్ట్రాయుగోడ్డామరం, దంష్ట్రలు అంటే కోరపళ్ళు, ఆ కోరపళ్ళు కూడా అతి భయంకరంగా ఉంది. అటువంటి జియాత్త వేదం వపుః, అటువంటి స్వరూపానికి ఉగ్ర రూపానికి జయము కలుగుగాక అంటున్నారు నారాయణ భట్టతిరి. ఉత్సర్పద్వలిభంగ భీషణ హనుం హ్రస్వస్తవీయస్తర గ్రీవం పీవరదోస్యతోద్గత నఖ క్రూరాం సుదూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవత్తన్నారసింహం వపుః. ఉత్సర్పద్వలిభంగ భీషణ హనుం, ఉత్సర్పద్వలిభంగ భీషణం, బాగా అట్టహాసం చేస్తున్నాడట స్వామి. అట్టహాసం చేసేటప్పుడు ఎట్లా ఉందిట, పైకి ఉత్సర్పత్, పైకి ఆ ముడతలు కనిపిస్తూ ఉన్నాయిట. ఇట్లాగా ముఖమంతా కూడా విచ్చుకొని గట్టిగా ఉన్నటువంటి ఈ మెడ భాగము, గడ్డ భాగం, హనుమ అంటే గడ్డ భాగము, అలాగే గ్రీవం అంటే మెడ భాగం, మెడ భాగమేమో గట్టిగా ఉందిట. ఈ హనుమ భాగము ముడతలు పడి ఆ ముడతలు పైకి కనిపిస్తూ ఉన్నాయిట. కళ్ళు చిన్నగా అయ్యి అట్టహాసం చేస్తూ ఉన్నాడట భగవంతుడు. హ్రస్వస్తవీయస్తర, గ్రీవ భాగము బాగా గట్టిగా తయారైందిట. అలాగే శతోద్గత నఖ, శతోద్గత 100కి మించి ఉన్నటువంటి చేతులు, 200లకు పైగా ఉన్నటువంటి ఆ చేతుల నుంచి బయటికి వచ్చేటటువంటి నఖములు, గోళ్ళు ఎట్లా ఉన్నాయంటే బాగా క్రూరంగా ఉన్నాయట. క్రూరాంశ దూరోల్బణం, బాగా క్రూరమైనటువంటి నఖములు ఉన్నాయట. వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన, వ్యోమ ఉల్లంఘి, ఆకాశాన్ని అంటేటట్టుగా ఆ మేఘములు ఉంటాయి. ఆ మేఘములు బాగా భీకర గర్జన చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో, ప్రధ్వాన నిర్ధావిత, ఆ మేఘ గర్జన వలె పిడుగుపాటు ఎట్లా అయితే ఉంటుందో శబ్దము, ఆ శబ్దాన్ని మించిపోయినటువంటి శబ్దం అట్లా ఉందిట. స్వామి భీకరంగా గర్జిస్తూ అట్టహాసం చేస్తూ ఉంటే, అందున శత్రువులకి భయాన్ని కొలిపే విధంగా ఉందట. ప్రధ్వాన నిర్ధావిత, స్పర్ధాలు ప్రధ్వాన నిర్ధావిత, పోటీ పడేటట్టుగా ఉందిట. శత్రువులు భయపడి పారిపోయే విధంగా ఉందిట. అటువంటి ఆ స్వరూపానికి నమామి భవత్ తన్నారసింహం వపుః, అటువంటి నరసింహస్వామి అవతారానికి, నరసింహమూర్తికి నేను నమస్కరిస్తున్నాను.
నూనం విష్ణురయం నిహర్మ్యముమితి భ్రామ్యద్గదాభీషణం దైత్యేంద్రం సముపాద్రవంతమధృధా దోర్భ్యాం పృథుభ్యామముం వీరో నిర్గలితోదఖడ్గపలకౌ గృహ్ణన్ విచిత్రశ్రవాన్ వ్యావృణ్వన్ పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో. త్రిభువనాలని పరిపాలించేటటువంటి స్వామి ఆ లోకాలను మింగేసేటట్టుగా అంత భీకరాకృతిలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భయము లేకుండా ఆ అసురుడు స్వామి మీదకి ఉరకబోయాడట, మీదకి దుమకబోయాడట. నూనం విష్ణురయం, వచ్చినటువంటిది ఆ శ్రీ మహావిష్ణువే, శ్రీమన్నారాయణుడే అని తెలుసుకొని నిహర్మ్యముం, నిహర్మ్యం అముం, ఆహా నా శత్రువు దొరికాడు నా చేతిలో, ఇవాళ నేను సంహరిస్తాను అని అతడు భ్రామ్యద్గదాభీషణం, తన చేతిలో ఉన్నటువంటి గదని అటు ఇటు తిప్పుతూ దైత్యేంద్రం సముపాద్రవంతం అధృధ, అప్పుడు స్వామి ఒడిసి పట్టుకున్నాడట. అలా మీదకి ఉరకబోతున్నటువంటి ఆ అసురుని దైత్యేంద్రం సముపాద్రవంతం అధృధ, భగవంతుడు ఒక్కసారిగా ఒడిసి పట్టుకున్నాడట ఆ అసురుణ్ణి, రాక్షసుణ్ణి. దోర్భ్యాం పృథుభ్యామముం, ఒక్కసారిగా మీదకి దూకుతున్నటువంటి ఆ అసురుణ్ణి ఒడిసి పట్టుకున్నాడు స్వామి తన యొక్క బాహువుల యొక్క పరాక్రమం చేత ఒడిసి పట్టుకున్నాడు. వీరో నిర్గలితోధ, ఈ అసురుడు వీరుడు, అసురుడే అయినప్పటికీ కూడా వీరుడు అనమాట. అతడు ఏం చేశాడు, స్వామి పట్టుకున్న ఆ పట్టుని విడిపించుకొని నిర్గలితోధ, విడిపించుకున్నాడట. ఆ పట్టు నుంచి విడిపించుకొని ఖడ్గపలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్, ఆ విడిపించుకొని ఆ పట్టు నుంచి ఒక్కసారిగా యువతలికి దూకి చిత్ర విచిత్రంగా తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని అటు ఇటు తిప్పడం ప్రారంభించాడట. వ్యావృణ్వన్ పునరాపపాత, మరలా తిరిగి స్వామి మీదకి దూకాడట. భువనగ్రాసోద్యతం త్వామహో, అప్పుడు స్వామి యొక్క స్వరూపం ఉగ్రరూపం ఎట్లా ఉంది, త్రిభువనాలని పరిపాలించేటటువంటి స్వామి ఆ లోకాలని కూడా మింగబోతున్నాడా అన్నట్లుగా ఉందిట. అయినా ఏమాత్రం భయపడకుండా స్వామి మీదకి మళ్ళా దుమకడానికి ప్రామ్యంతం దితిజాదమం ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాద్ ద్వారే దోరు యుగే నిపాత్య నఖరాన్ వ్యుత్కాయ వక్షో భువి నిర్భిందన్నది గర్భ నిర్భరగలత్ రక్తాంబుబద్ధోత్సవం పాయం పాయం ముదైరయో బహు జగత్ సంహారి సింహారవాన్, జగత్తుని అంతటినీ కూడా సంహరిస్తున్నట్లుగా ఉండేటటువంటి సింహస్వరూపము, ఉగ్ర నారసింహస్వరూపము అని నారాయణ భట్టతిరి ప్రార్థిస్తున్నారు నరసింహమూర్తిని. భ్రామ్యంతం దితిజాదమం, దితిపుత్రుడైనటువంటి అధముడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు భ్రమతోటి అటు ఇటు అక్కడ ఇక్కడ అని చూస్తున్నాడట. అప్పుడు ప్రోద్గృహ్య దోర్భ్యాం జబా, తన పటిష్టమైనటువంటి బాహువులతోటి ఒక్కసారి ఒడిసి పట్టుకొని పైకి లేవదీసి ద్వారే దోరు యుగే నిపాత్య, ద్వారం దగ్గరికి తీసుకొని వెళ్ళాడట. అతను వరాల్లో కోరుకున్నాడు కదా, మనిషి కాదు, జంతువు కాదు, ఇంట కాదు, బయట కాదు, ఆ ఆయుధాలతో కాదు, ఈ విధమైనటువంటి వరాన్ని అతను పొందాడు కదా. అందుకని వెళ్ళి గుమ్మం మీద కూర్చోబెట్టుకున్నాడట. అంటే ఇంటి బయట కాదు, లోపల కాదు అని చెప్పడం కోసము. అలాగే సాయం సంధ్య వేళలో చేశాడు స్వామి ఈ అసుర వధ. సాయం సంధ్య వేళలో ద్వారం దగ్గరికి తీసుకువెళ్ళాడు. దోరుయుగే నిపాత్య నఖరాన్, తన నఖములతోటి, ఏ ఆయుధాలు కావు, ఆయుధాలు కాకుండా తన నఖములతోటి, నఖములనేటటువంటి ఆయుధాలతోటి వ్యుత్కాయ వక్షోభువి, తన ఛాతిని చీల్చేశాడట. ఆ అసురుని యొక్క ఛాతిని చీల్చేసరికి నిర్భిందన్ అది గర్భ నిర్భరగలత్, అబ్బా ఏమి పదప్రయోగం అండి. ఆ లోపల నుంచి వస్తున్నటువంటి వేడివేడి రక్తము, నిర్భిందన్ అది గర్భ నిర్భరగలత్ రక్తాంబుబద్ధోత్సవం, ఆ రక్తాన్ని చూస్తూ ఉంటే, సింహానికి రక్తాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది, అట్లా వేడివేడిగా వస్తున్నటువంటి రక్తాన్ని పాయం పాయం ముదైరయో, ఇంకా 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 తాగేస్తున్నాడట. బహు జగతి సంహారి సింహారవాన్, జపల నుంచి వస్తున్నటువంటి వేడివేడి రక్తాన్ని తాగేస్తూ లోకాలన్నీ కూడా సంహరించేటప్పుడు భీకరమైనటువంటి సింహనాదం చేస్తున్నట్లుగా ఉందిట. మధ్యలో స్వామి ఆ సింహనాదం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా
తనివి తీరడం లేదనమాట. అల్లో వేడివేడి రక్తాన్ని సేవిస్తూ పెద్దగా సింహగర్జన చేస్తూ మహాభయంకరంగా ఉన్నటువంటి నారసింహమూర్తికి నమస్కారం. త్యక్త్వా త్వం హతమాసు రక్తలహరి సిక్తోన్నమద్వర్ష్మణి ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఘాద్యమానే త్వయి భ్రామ్యద్భూమి వికంపితాంబుదికులం వ్యాలోలశైలోత్కరం ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుస్తామవస్తాం దధౌ. లోకాలన్నీ కూడా కంపించిపోయాయట. ఎంతటి దుస్థితిని పొందాయి అని అంటే భయంతో భీతితోటి ప్రతిదీ కూడా కంపించిపోయిందట. స్వామి ఆ అసుర సంహారం అయిపోయిన తర్వాత త్యక్త్వా తం హతమాసు, ఆ చనిపోయినటువంటి అసురుణ్ణి వదిలిపెట్టేసి అతని శరీరాన్ని దేహాన్ని వదిలిపెట్టేసి రక్తలహరి సిక్తోన్నమద్వర్ష్మణి, శరీరము రక్తంతో తడిసిపోయిందట స్వామి యొక్క శరీరం. ప్రత్యుత్పత్య సమస్త దైత్య పటలీం, అయినా సరే ఈ అసురుణ్ణి సంహరించాడు. మిగిలినటువంటి అసురుల్ని సంహరిద్దామని వాళ్ళ మీదకి దూకాడట. సమస్త దైత్య పటలీం, మిగిలినటువంటి అసురులందరినీ సంహరించడం కోసం స్వామి వాళ్ళ మీదకి దూకాడు. చాఘాద్యమానే త్వయి, అమ్మో నీవు తిరిగి తిరిగి వాళ్ళని వెంటబడి మరీ సంహరించావు చూసావు స్వామి. అది చూసి భ్రామ్యద్భూమి వికంపితాంబుధి కులం, భూమి కంపించిపోయిందట. అంబుది అంటే సముద్రము అలలతోటి ఉప్పొంగిందట. వ్యాలోల శైలోత్కరం, శైలము అంటే పర్వతాల సైతము అటు ఇటు ఊగిసలాడిపోయేట, కంపించిపోయేట. ప్రోత్సర్పత ఖచరం, ఖ అంటే ఆకాశము, ఆకాశంలో సంచరించేటటువంటి పక్షులు మిగిలినటువంటి జీవరాశులు దుస్తామవస్తాం దధౌ. స్వామి ఎంత దుస్థితిని పొందాయి అంటే చెప్పటానికి అలవి కాదు. అంత భయంతో భీతిల్లిపోయాయి, కంపించిపోయాయి సమస్త లోకాలు అని అంటున్నారు. తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం త్వాం మధ్యే సభమిద్ధరోషముషితం దుర్వార గుర్వారవం అభ్యేతుం న శశాక కోపి భువనే దూరే స్థితా భీరవః సర్వే సర్వ విరంచి వాసవముఖాః ప్రత్యేకమస్తోషత. ఎవ్వరూ కూడా దగ్గరికి రావడానికి సాహసించలేదట అంత భీకరమైనటువంటి నృసింహ అవతారాన్ని చూసి. తావన్మాంసవపాకరాళవపుష, తావత్ అంతలో స్వామి ఆ అసురుణ్ణి సంహరించిన తర్వాత మాంసపు ముద్దలతోటి శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయినటువంటి వపాకరాళవపుషం, ఆ మాంసపు ముద్దలతోటి శరీరం అంతా కూడా నిండిపోయిందట. ఘోరాంత్రమాలాధరం, అతని పొట్టలో ఉన్నటువంటి పేగుల్ని చీల్చి మెడలో వేసుకొని త్వాం మధ్యే సభమిత్థ రోషముషితం, రోషంతో గర్జిస్తూ సింహగర్జనతోటి ఆ పేగుల్ని మెడలో వేసుకొని సింహగర్జనతోటి సభ మధ్యలోకి వస్తే దుర్వార గుర్వారవం, ఆ భీకరంగా గర్జనని చూసి అందరూ కూడా భీతిల్లిపోయారట. అభ్యేతుం న శశాక, ఎవరికి కూడా సాహసించలేదు స్వామి యొక్క దగ్గరికి వెళ్ళటానికి, ఆ శక్తి ఎవరికీ లేకుండా పోయిందట. భువనే దూరే స్థిత భీరవః, దూరం నుంచే చూస్తూ స్తోత్రం చేస్తూ ఉన్నారు తప్ప దగ్గరకి వెళ్ళలేకపోయారు అనమాట, సాహసించలేకపోయారు. సర్వే సర్వ, అందరూ సర్వులు కూడా సర్వ విరించ వాసవముఖాః, బ్రహ్మగారు అలాగే శివుడు తర్వాత ఇంద్రుడు మిగిలినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా దూరం నుంచి స్తుతిస్తున్నారు తప్ప ప్రత్యేకమస్తోషత, దగ్గరికి వెళ్ళటానికి ఎవరు కూడా సాహసించలేకపోయారట. భూయోప్యక్షత రోషధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే ప్రహ్లాదే పదయోర్నకమత్యపభయే కారుణ్య భారాకులః శాంతస్వం కరమస్య మూర్తి సమథా స్తోత్రైరదోద్గాయత తస్యా కామధియోపి తే నిదవరం లోకాయ చానుగ్రహం. లోకాలన్నిటికీ కూడా ఆ విధంగా అనుగ్రహించావు స్వామి. ఎవ్వరూ కూడా బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతలు దగ్గరికి వెళ్ళటానికి సాహసించకపోతే బ్రహ్మగారి యొక్క అనుజ్ఞానుసారము ప్రహ్లాదుడు భగవంతుణ్ణి సమీపించి కారుణ్యాకులుడైనటువంటి కరుణార సముద్రుడైనటువంటి స్వామి దగ్గరికి స్తోత్రం చేస్తూ దగ్గరికి వెళ్ళాడట. అంత ఆప్యాయంగా స్వామి యొక్క కళ్ళల్లో ప్రేమని గమనించినటువంటి ప్రహ్లాదుడు ఎటువంటి భయము పడకుండా భూయోప్యక్షత రోషధామ్ని భవతి
భూయః అప్పుడు తిరిగి రోషధాంని రోషంతో సింహగర్జన చేస్తున్నటువంటి ఆ స్వామి దగ్గరికి సమీపించడానికి ఎవరు సాహసించకపోతే అప్పుడు బ్రహ్మాజ్ఞయా బాలకే ప్రహ్లాదే, బ్రహ్మ యొక్క ఆజ్ఞతో బాలకుడైనటువంటి ప్రహ్లాదుడు భవతి సమీపించాడట. పదయోర్నకమత్యపభయే, స్వామి యొక్క పదయోహో నఖములని పాదాలని స్పృశించి నమస్కరించి అభయే ఎటువంటి భయము పడకుండా స్వామిని సమీపించి కారుణ్య భారాకుల, కరుణారస సముద్రుడైనటువంటి భగవంతుడు అట్లా ఎప్పుడైతే ఈ బాలకుడు వెళ్ళాడో తన యొక్క ఉగ్ర నరసింహమూర్తి కాస్త శాంతమూర్తిగా మారాడట. శాంతస్త్వం కరమస్య మూర్తి, చక్కగా ప్రేమతోటి శాంతంగా ఆ ప్రహ్లాదుని యొక్క శిరస్సుని అలా చమిరి సమధాహ స్తోత్రైరదోద్గాయత, చక్కగా స్తోత్రం చేస్తున్నటువంటి ఆ ప్రహ్లాదుని ప్రేమగా ఒక్కసారి స్పృశించారన్నమాట. తస్యా కామధియోపి, ఎటువంటి కామములు లేకుండా స్తోత్రం చేస్తున్నటువంటి ఆ ప్రహ్లాదుడికి తే నిధవరం, ఆ వరాలని కురిపించావు స్వామి, అట్లా లోకాన్ని అనుగ్రహించావు, లోకాలని లోకాయ చానుగ్రహం, ఆ విధంగా లోకాలని అనుగ్రహించావు స్వామి. ప్రహ్లాదుడి ద్వారా శాంతమూర్తి అయినటువంటి నీవు ఉగ్ర నరసింహమూర్తి కాస్త శాంతమూర్తిగా ప్రసన్నంగా అతన్ని అనుగ్రహించి లోకాలని ఇట్లా అనుగ్రహించావు స్వామి అంటున్నారు ఈ శ్లోకంలో. ఏవం నాటిత రౌద్ర చేష్టిత విభో శ్రీతాపనీయాభిధా శ్రుత్యంత స్ఫుట గీత సర్వమహిమన్నత్యంత శుద్ధాకృతే తత్తాదృష్నిఖిలోత్తరం పునరభో కస్వాం పరో లంఘయేత్ ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం. హే గురువాయూరప్పని నా సర్వ ఆమయాలని తొలగించవా అంటూ ప్రార్థిస్తూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. వేదస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు ఏవం నాటిత రౌద్ర చేష్టిత విభో, అత్యంత భీకరమైనటువంటి ఆకృతిలో వచ్చినప్పటికీ కూడా ఇదంతా స్వామి తెచ్చిపెట్టుకున్నటువంటి క్రోధము కోపమే కాక మరి అసలు నీవు శాంతస్వరూపుడవు కదా స్వామి, ఆ కోపమంతా కూడా నీ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఇబ్బంది పడుతున్నాడని ఆ ప్రహ్లాదుని రక్షించడం కోసమై వచ్చినటువంటి భీకరమైనటువంటి స్వరూపం తప్ప నువ్వు శుద్ధ సత్వస్వరూపుడవు శాంతస్వరూపుడవు. ఇది ఎక్కడ తెలియజేయబడిందట? శ్రీతాపనీయాపిధా, ఉపనిషత్తుల్లో తెలియజేయబడి ఉందట. శృత్యంత స్ఫుటగీత సర్వమహిమాన్, సర్వమహిమలు కలిగినటువంటి వాడవు. ఇది ప్రత్యేకంగా స్ఫుటంగా తెలియజేయబడింది వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ తెలియజేయబడింది. ఆ ఉపనిషత్తుల్లో భాగమైనటువంటి శ్రీతాపనీయ ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అత్యంత మహిమ కలిగినటువంటి శుద్ధ సత్వస్వరూపమే శుద్ధాకృతే, అత్యంత శుద్ధాకృతే, శుద్ధ సత్వస్వరూపుడవు శాంతస్వరూపుడవు. తత్తాజృగ్నిఖిలోత్తరం అహో, అహో పునః స్వామి తిరిగి నీకంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ జగత్తులోనే లేరు. లోకాలని పాలించేటటువంటి స్వామి నిఖిలోత్తరం, నిఖిల ఉత్తరము, అఖిల లోకాలలో కూడా శ్రేష్టమైనటువంటి దివ్యమంగళ స్వరూపము. కస్వాం పరో లంఘయేత్, నీకంటే శ్రేష్ఠులు ఉన్నతమైనటువంటి వాళ్ళు వెతికి చూడటానికి కూడా ఎవరూ లేరే. అటువంటి శుద్ధ సత్వస్వరూపుడవు శాంతస్వరూపుడవు ప్రహ్లాద ప్రియ, ప్రహ్లాదుడికి బాగా ఇష్టమైనటువంటి దైవానివి. అలాగే ప్రహ్లాదుడిని ప్రేమించేటటువంటి వాడవు. నీ పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదునికి ఆయన కోరిక మేరకే నీవు ఈ నృసింహావతారాన్ని ధరించి వచ్చినటువంటి వాడవు. హే మరుత్పురపతే, హే గురువాయూరప్పనే, కృష్ణ పరమాత్మనే, సర్వామయాన్ పాహి మాం, సర్వామయాత్ పాహి మాం, నా సర్వ ఆమయాలని పాపాలని దోషాలని దుఃఖాలని తొలగించి రక్షించవా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.